ఇప్పుడు ఏ మహానుభావుడు అని వచ్చి ఇస్తాం రేపే అంటే మేము ఇప్పుడే జై జై అని ఈయనే పాలాభిషేకము శమటాభిషేకము చేసిపోతాం. మళ్ళా ఇయ్యలేదనుకో ఇంకా యాపసీర కట్టుకొని వస్తాం మేము, ఊకే రాం. ఈరనాగమ్మ యాపసిర కడితేనే ఈ ప్రభుత్వం గాని ఈ మేనేజ్మెంట్ గాని వంగాలి. మహిళల సంఖ్య చాలా ఎక్కువ రాలేదు కనుక మహాపురుషులు అందరూ మహానుభావులే శాంతంగా ఉన్నారు. కానీ మహిళా లోకం గనక దిగింది అంటే ఈ గవర్నమెంట్ ఆగదు, ఈ మేనేజ్మెంట్ ఆగదు. ఇది గమనించి మహిళలకు గౌరవం ఇస్తారా? నేను 28 సంవత్సరాలు సర్వీస్ చేసి 2022 ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. 2017, 2021 ఈ 2 పిఆర్సీలు రావాల్సి ఉంది. అలాగే 7 డిఏలు రిటైర్మెంట్ అయ్యే వరకు 7 డిఏలు కూడా బాకీ ఉండే. కాబట్టి ఇలాంటి అమౌంట్ ఏరియర్స్ ను పెరిగిన జీతాలను మాకు సకాలంలో చెల్లిస్తే మా జీవనము ఎంతో సుఖ సంతోషాలతో గడుపుకుందామన్న ఆశతో వెలుగొందినాము. కానీ అలాంటి అవకాశము ఈ మేనేజ్మెంట్ ఇవ్వడము లేదు. దాదాపుగా 5 లక్షల పైచీలకు డబ్బులు రావాల్సి ఉంది. అలాంటి డబ్బును పొదుపుగా ఒక బ్యాంకులో వేసుకున్న వాటితో ఎంతో హ్యాపీగా జీవనము సాగించవచ్చు అనుకున్నాం. కానీ అలాంటి అవకాశము ఈ గవర్నమెంట్ గాని ఈ మేనేజ్మెంట్ గాని ఏ ఉద్యోగికి ఆ అవకాశం ఇవ్వటం లేదు. ఇప్పటికైనా అందరి మిస్టేక్లే. అసలు ఆర్టీసీలో ఉద్యోగం చేయడమే మా మిస్టేక్ ఏమో అనుకుంటున్నాం. ఇప్పుడు వేరే అగర్ స్వీపర్ గా పనిచేసినా కూడా నెలకు డబ్బులు వచ్చేవి. అసలు ముందు థర్డ్ పార్టీ ఉండి అమౌంట్ పే చేస్తేనే వాళ్ళు తీసుకుంటారు. మా పరిస్థితి అది కూడా కాదు. ఎంతో చదివి ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తే ఇప్పుడు మరియు గీడ వచ్చి నిలబడి మా బాధలు చెప్పుకుందామంటేనే పర్మిషన్ ఇయ్యని గవర్నమెంట్. ఇక ప్రజాపాలన మేము సెక్రటరియేట్ కు పోతామా? ఏడి పోతాం? ప్రజాప్రతినిధి చేస్తారు. మాది జరా అల్ప సంతోషులం. ఒక మాట చెప్పి ఇప్పుడు ఏ మహానుభావుడు అని వచ్చి ఇస్తాం రేపే అంటే మేము ఇప్పుడే జై జై అని ఈయనే పాలాభిషేకము శమటాభిషేకము చేసిపోతాం. మళ్ళా ఇయ్యలేదనుకో ఇంకా యాపసీర కట్టుకొని వస్తాం మేము, ఊకే రాం. ఈరనాగమ్మ యాపసిర కడితేనే ఈ ప్రభుత్వం గాని ఈ మేనేజ్మెంట్ గాని వంగాలి. మహిళల సంఖ్య చాలా ఎక్కువ రాలేదు కనుక మహాపురుషులు అందరూ మహానుభావులే శాంతంగా ఉన్నారు. కానీ మహిళా లోకం గనక దిగింది అంటే ఈ గవర్నమెంట్ ఆగదు, ఈ మేనేజ్మెంట్ ఆగదు. ఇది గమనించి మహిళలకు గౌరవం ఇస్తారా? మహిళల ద్వారా గౌరవాన్ని పోగొట్టుకుంటారా? అక్కడ మహాలక్ష్మిలను తెచ్చిండ్రు, సంతోషమే, మేము కూడా సంతోషం. మరిగా మేము ఆ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసిన పాపం అంతే. కోసం మేము కూడా అవుతుంటేమేమో ఇప్పుడు అక్కడ కూడా అవకాశం లేదు. మాకు ఒక ఆధార్ కార్డు లేదు, ఓ డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, వృద్ధాప్య పెన్షన్ లేదు. అన్నింటికి పాపం చేసుకున్నాము ఆర్టీసీలో ఉద్యోగం చేయటం వల్ల. ఈ దిగి కష్టం చేసిన పైసలు కూడా ఈ రోజు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మేము కూడా చెప్తున్నాం ఈ గవర్నమెంట్ కు నమ్మినాం మేము. అరే ఒకడు తప్పు చేసినా ఇంకొకడు వచ్చి మేలు చేస్తాడు కదా, వద్దు మనం అందరం ఆ బాట వదులుదాం, ఈ బాట పోటీ పోదామని చెప్పుకొని ఈ గవర్నమెంట్ తెస్తే అది అన్న అయితే ఇది తమ్ముడైండు. మరి అంతే అంతే చూపిస్తామంటున్నా కదా. ఈరనాగమ్మ యాపచీర కట్టుకొని మహిళా లోకాలు ఇక్కడ దిగితేనే ఈ మేనేజ్మెంట్ దద్దరిల్లుతుందని నేను ఈ సభాముఖంగా అందరి తరఫున విన్నవించుకుంటున్నా. మీ మీడియా సోదరులకు ధన్యవాదాలు మరియు పోలీసు డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.